గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ఎన్బిఎం నవశకం బెనిఫిషరీ మేనేజ్మెంట్ అయితే వారి యొక్క లాగిన్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి. ఇక్కడ మనకి హోమ్ పేజ్ అలాగే స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అని చెప్పేసింది కదా. సో ఈ ఆప్షన్ ద్వారా మనం మన యొక్క స్కీమ్ ఎలిజిబిలిటీ అనేది మన యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మన యొక్క స్కీమ్ ఎలిజిబిలిటీ సంబంధించి 65 ఎలక్షన్ అని చెప్పేసి ఉంటుందండి. సో వాటికి సంబంధించి మనకి ఏమన్నా ల్యాండ్‌కి సంబంధించి కావచ్చు, అలాగే ప్రాపర్టీకి సంబంధించి కావచ్చు, విద్యుత్ యూనిట్‌కి సంబంధించి కావచ్చు, ఏజ్ కావచ్చు, జెండర్‌కి సంబంధించి కావచ్చు, ఏమన్నా తప్పు పడింటే ఇక్కడ మనకి క్లియర్‌గా అయితే చూపించడం జరుగుతుంది. ఆల్రెడీ గత వైసీపీ ప్రభుత్వంలో సిటిజన్స్ చెక్ చేసుకునే విధంగా ఆప్షన్ అయితే ఇచ్చి ఉంటుంది. ఇప్పుడైతే ఆప్షన్ అనేది లేదు. ఓన్లీ సచివాలయం ద్వారా మాత్రమే తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీకు 2 ఆధార్ నంబర్‌లు ఎంటర్ చేసి చూపిస్తానండి. సో ఇక్కడ అన్‌సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఉంటుంది. అలా ఉంటే గిన మీకు ఈ ప్రభుత్వం రాబోయే కాలంలో ఏమన్నా ఇచ్చినా కూడా ఆ పథకాలనేవి వర్తించవు. ఇన్‌కేస్ ఇక్కడ సాటిస్ఫైడ్ అని చెప్పేసి అన్ని ఆప్షన్ దగ్గర సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఉంటే గిన అక్కడ మీకు ఈ ప్రభుత్వము కూటమి ప్రభుత్వం ఏదైనా పథకాలు అమలు చేస్తే అప్పుడు మీకు అవన్నీ రావడం అయితే జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ మొత్తం ఇప్పుడు మీకు లైవ్ డెమోతో చూపిస్తా అండి. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి ఉంటున్నా అంటే గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ప్రతి ఒక్క వీడియో అనేది మన ఛానల్లో అయితే చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది 10 మందికి అనేది షేర్ చేయడం జరుగుతుంది యూట్యూబ్. సో మర్చిపోకండి. సో వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం కానీ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ చేసుకోవడం లేదండి. సో లైక్ అయితే మిస్ కావగలరు. లైక్ అయితే ఇవ్వండి. సో ఇక్కడ నేను స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన వెంటనే స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడి నుంచి మనకి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఏదో ఒక స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ మనకి స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్. సో ఇక్కడ మనకి నోట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మనకి ప్లీజ్ ఎంటర్ ఆధార్ నెంబర్ అండ్ సెలెక్ట్ స్కీమ్ టు గెట్ ది అప్లికేషన్ స్టేటస్. సో మన యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి, అలాగే స్కీమ్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే సెలెక్ట్ ఇయర్ అని చెప్పేసి 3 కాలమ్స్ అయితే వస్తాయండి. సో గతంలో మనకి సిటిజన్స్ చెక్ చేసుకునే విధంగా ఈ ఆప్షన్ అనేది ఉన్నది. ఇప్పుడైతే ప్రజెంట్గా మనకు లేదు. ఓన్లీ సచివాలయం యొక్క లాగిన్ ద్వారా మాత్రమే తెలుసుకోవడానికి అవకాశం ఉంది. మేబీ ఏమన్నా ఎప్పుడన్నా ఇస్తే మటుకు మీ ముందుకు వీడియోని తీసుకొస్తాను. ఇప్పుడు మా ఫ్యామిలీకి సంబంధించి ఒకరు ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి చూపిస్తాను మీకు. సో 2 పద్ధతులు చూపిస్తాను. సాటిస్ఫైడ్ అనేది అలాగే అన్సాటిస్ఫైడ్ అనేది 2 చూపిస్తానండి మీకు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరి నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసి ఇక్కడ స్కీమ్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకొని చెప్పేసి ఇక్కడ మనకి ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి స్కీమ్సే మనకి రావడం ఉంది. సో ఆయుష్ భారత్ కార్డు అని చెప్పేసి, ఆరోగ్యశ్రీ కార్డు, ఆసరా అని చెప్పేసి, అగ్రిగోల్డ్, అమ్మఒడి, సో ఆరోగ్యశ్రీ. సో మనకి గతంలో ఉన్నటువంటి స్కీమ్సే మనకి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి వెళ్ళ ఏం అవసరం లేదండి. జస్ట్ మీరు పింఛన్ పింఛన్ కానుక కానీ లేకుంటే రైస్ కార్డు కానీ లేదంటే రైతు భరోసా కానీ మీరు ఈ 3 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్న సరిపోతుంది. సో నేను సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా రేషన్ కార్డు సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఇయర్ అని చెప్పేసి ఉంటుంది. సో సెలెక్ట్ ఇయర్ అని క్లిక్ చేసిన వెంటనే మనకి 2019, 2020 అయితే చూపించడం జరుగుతుంది. అలాగే 2020, 2021 సంబంధించి చూపిస్తుంది. అలాగే 2021, 22 సంబంధించి చూపిస్తుంది. అలాగే 2022, 23 సంబంధించి చూపిస్తుంది. 2023, 24 సంబంధించి కూడా చూపిస్తుంది. సో ఇప్పుడు మనకి ప్రజెంట్గా కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి 2024, 25 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను 2024, 25 సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి గెట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా. సో ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను. సో ట్యాప్ చేసిన వెంటనే చూడండి మనకి సిటిజన్ యొక్క డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో సిటిజన్ యొక్క పేరు, అలాగే వాళ్ళ యొక్క ఆధార్ నెంబరు, అలాగే సిటిజన్ యొక్క మొబైల్ నెంబరు, వాళ్ళ యొక్క సెక్రటరీ ఏదని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి గతంలో వాలంటీర్ మిత్రులు ఉన్నారు కాబట్టి సో ఇక్కడ క్లస్టర్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఇదివరకైతే ఇక్కడ వాలంటీర్ పేరు కూడా చూపించడం జరుగుతుంది అదండి, ఇప్పుడైతే లేదు. సో ఇక్కడ మనకి ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. నేమ్ ఆఫ్ ది సిటిజన్స్ ఎంతమంది ఉన్నారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి 2 మెంబర్స్ అయితే ఉన్నారు. సో ఇక్కడ మనకి జెండర్ కూడా తప్పు ఉందా లేదో కూడా తెలుసుకోవచ్చు అండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే మనకి లైవింగ్ స్టేటస్ అంటే వీళ్ళు బతికి ఉన్నట్టుగా లైవ్ అనేది రావడం జరిగింది. అలాగే క్యాస్ట్ రావడం ఉంది. సో మొబైల్ నెంబర్ అనేది మనకి ఇక్కడ అప్డేట్ చేసుకోలేదు. సో అప్డేట్ చేస్తే కూడా అప్డేట్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి వెట్ ల్యాండ్ వచ్చేసి 0 అనింది. సో అలాగే ఇక్కడ మనకి మెయిన్ ఈ స్టేట్ వ్యాల్యూస్కి సంబంధించింది మెయిన్ ఇంపార్టెంట్. అలాగే మనకి వెట్ ల్యాండ్ 0 ఉంది. అలాగే డ్రై ల్యాండ్ వచ్చరికి ఒకరికి 1 ఎకరా ఉంది, ఒకరికి 0.95 అని చెప్పేసి ఉంది. సో అలాగే మనకి ఇక్కడ ప్రాపర్టీ సంబంధించి కూడా ఇక్కడ మనకి ప్రాపర్టీ సంబంధించి 0 స్క్వేర్ ఫీట్ అనమాట. మనకి సిటీలో వచ్చేసరికి 1000 స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువగా ఉండకూడదు. సో వెహికల్ వచ్చేసి
లేదని చెప్పేసి ఎంప్లాయీలను అని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ లేదని చెప్పేసి వచ్చింది. సో ఇక్కడ మనకి కొత్త ఆప్షన్ అనేది టర్న్ ఓవర్ ఒకటి ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా లేదు. అలాగే పవర్ యూనిట్ వచ్చేసరికి వీళ్ళకి 6 మంత్స్ యావరేజ్ అంటే లెస్ దాన్ 6 మంత్స్ యావరేజ్కి 42 యూనిట్లు అయితే ఇక్కడ కలవడం అయితే జరిగింది. సో అలాగే డిస్ట్రిక్ట్ మండలం అయితే రావడం జరుగుతుంది, సెక్రటరీ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఎలిజిబిలిటీ అనేది ఏ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి అప్లికేషన్ స్టేటస్ అనేది ఎటువంటి రిమార్క్స్ అయితే లేదు స్టేటస్ అనేది. సో మనకి ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ నేము, అలాగే ఏజు, అలాగే ఇక్కడ మనకి జెండరు, అలాగే క్యాస్టు, డ్రై ల్యాండ్ ఎంత ఉంది, అలాగే వెట్ ల్యాండ్ ఎంత ఉంది, అలాగే యూనిట్ సంబంధించి, అలాగే ట్రాన్స్పోర్ట్ సంబంధించి, అర్బన్ ప్రాపర్టీ సంబంధించి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి నేమ్ తప్పు ఉన్నా కూడా ఇక్కడ సాటిస్ఫైడ్ అని రాదు. అలాగే ఏజ్ తక్కువ ఉన్నా కూడా ఇక్కడ మనకి సాటిస్ఫైడ్ అని రాదు. అలాగే ఎస్సీ క్యాస్ట్ తప్పు ఉన్నా కూడా ఇక్కడ మనకి సాటిస్ఫైడ్ అని రాదు. అలాగే డ్రై ల్యాండ్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది లెస్ దాన్ 10 acres అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే వెట్ ల్యాండ్ వచ్చేసరికి అంటే మనకి 3 acres మాత్రమే ఉండాలి సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఉంది. సో మనకి ఇక్కడ విద్యుత్ యూనిట్ సంబంధించి మనకి క్లియర్గా ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకునే విషయం ఏంటంటే లెస్ దాన్ 300 యూనిట్స్ 6 months యావరేజ్ అంటే మీకు 6 నెలలది యావరేజ్ చేసుకొని 300 యూనిట్లు అనేది కాలుతుందా అని చెప్పేసి మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి సాటిస్ఫైడ్ ఉంది. నెక్స్ట్ ఆధార్ నెంబర్ కొట్టినప్పుడు మీకు చూపిస్తాను 6 months కంటిన్యూగా 200 వస్తే కింద యావరేజ్ కింద 300 యూనిట్ కనెక్ట్గా మనకి చూపించడం అయితే జరుగుతుంది. అది కూడా మీకు చూపిస్తాను. అలాగే ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సో ఇక్కడ మనకి అన్నీ సాటిస్ఫైడ్ అని చెప్పేసి వస్తే కింద ఈ లబ్ధిదారికి ఎటువంటి ప్రాబ్లం లేదని అర్థం అండి. సో మనకి సాటిస్ఫైడ్ అని చెప్పేసి వస్తే చాలు, అన్నీ సాటిస్ఫైడ్ అని చెప్పేసి రావాలి. సో మరొక ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ మీకు ఎంటర్ చేసి చూపిస్తాను అండి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ ఎవరైతే చేయరు సో మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నానంటే ప్రతిదీ ఈ గవర్నమెంట్లో వాలంటరీ వ్యవస్థ లేదు కాబట్టి ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది ప్రజలకు చేరవేయాలని చెప్పేసి ఉద్దేశంతో నేను ఈ వీడియోలను చేస్తున్నానండి. సో ఖచ్చితంగా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. ఆల్రెడీ గతంలో ఇట్లాంటి వీడియో చాలామంది చేశారు. ఇప్పుడు మనకి ఎందుకంటే మొబైల్ ఓటీపీ ద్వారా చేసుకునే అవకాశం అయితే లేదు కాబట్టి ఓన్లీ సచివాలయం లాగిన్ ద్వారా చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది మీకు ఈ వీడియోలు అనేది చేయడం జరుగుతుంది. సో అందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సచివాలయం సంబంధించి ప్రతి ఒక్క వీడియోని మీ ముందుకు తీసుకొచ్చని చెప్పేసి నేనైతే తెలియజేయడం అయితే జరుగుతుందండి. సో నేను ఇక్కడ మరొకరు ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సేమ్ స్కీమ్ టైప్ రేషన్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నది ఇయర్ వచ్చేసరికి మనకి సేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నది. మరొకసారి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నా అండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సిటిజన్ నేము, అలాగే ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, సో సచివాలయం మొత్తం రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి సిటిజన్స్ సంబంధించి హౌస్ హోల్డ్ డేటాలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది పేర్లు అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ అవ్వడం జరిగింది సో ఇద్దరికి. సో ఇక్కడ మనకి వెట్ ల్యాండ్ కానీ, డ్రై ల్యాండ్ కానీ, ప్రాపర్టీ కానీ, వెహికల్ సంబంధించి కానీ, ఎంప్లాయీస్ సంబంధించి కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సో టర్న్ ఓవర్ కానీ ఏమి లేవు. మనకి పవర్ యూనిట్ అనేది 300 యూనిట్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. సో వీళ్ళకి 300 యూనిట్ అనేది 6 months లెస్ దాన్ 6 months యావరేజ్ తీసుకోవడం జరిగింది. సో అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఎలిజిబుల్ టు క్యాలిక్యులేటర్లో మీకు చూపిస్తానండి. సో ఇక్కడ పేరు కానీ, అలాగే ఏజ్ కానీ, జెండర్ కానీ తప్పుగా ఉన్న కూడా మీకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి మనకి విద్యుత్ యూనిట్ సంబంధించి 302 అయితే రావడం ఉంది. సో మనకి ఇక్కడ లెస్ దాన్ 300 యూనిట్స్ 6 month యావరేజ్ కిందకి తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి అన్సాటిస్ఫైడ్ అని చెప్పేసి రావడం జరిగింది కదా. సో వీళ్ళకి ఏదైనా గవర్నమెంట్ పథకాలు ఇచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుందండి. సో రాదు, గతంలో కూడా ఇలానే చాలామందికి రాలేదు. సో ఇక్కడ మనకి ఈ 302 యూనిట్స్ అనేది వచ్చింది కదా. 6 months యావరేజ్ ఏ విధంగా తీసుకున్నారనేది మీకు చూపిస్తాను. క్లిక్ చేసిన వెంటనే మన యొక్క సర్వీసెస్ సంబంధించి అంటే ఇక్కడ మనకి యూనిట్ ఫర్ మంత్ అని చెప్పేసి ఏ మంత్కి ఎంత వచ్చిందని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మనకు మెసేజ్ అనేది. సో ఫస్ట్ మంత్ వచ్చేసరికి ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ మంత్ వచ్చేసరికి సో సిక్స్ టైమ్స్ అయితే రావడం జరిగింది. మనకి ఎస్సీకి వచ్చేసరికి 200 లిమిట్ అని అనమాట. సో 200 కన్నా ఎక్కువ కాలితే బిల్ అనేది రావడం జరుగుతుంది. సో మేము ఎస్సీ కాబట్టి చెప్తున్నానండి. సో మిగతా వాళ్ళకి ఎక్కువనే ఉండొచ్చు. సో ఇక్కడ ఒకటి, సో నేను కౌంట్ చేస్తున్నాను, 1 2 3 4 5 6. సో మనకి 6 months కంటిన్యూగా అయితే అంటే 6 months కంటిన్యూ రాకుండా కూడా 1 month రాకుండా 1 month వచ్చి 6 months వస్తే కింద దాన్ని కాల్కులేషన్ చేసుకొని లెస్ దాన్ 6 months కింద మీకు యావరేజ్ కింద తీసుకొని 302 యూనిట్లు వచ్చాయని చెప్పేసి అన్సాటిస్ఫైడ్ అని చెప్పేసి రావడం జరిగింది. సో ఈ విధంగా ఎలిజిబుల్ క్యాలిక్యులేటర్ సంబంధించి గవర్నమెంట్ ఏదైనా పథకాలు ఇస్తారన్నా ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇన్కేస్ మీరు ఇలా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కినా మీకు గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ వరకు లాగిన కానీ, డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ వరకు లాగిన కానీ మీరు తెలుసుకోవచ్చండి.
సో ఇదండి ఈ వీడియో సంబంధించి స్కీమ్ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ సంబంధించి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అలాగే సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.